హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మణిచంద్ర టాక్స్ అండి. ఈ వీడియోలో మనము బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే రావడం జరిగిందండి. సో ఇది చాలా పురాతనమైన టెంపుల్, దాదాపు 800 సంవత్సరాల చరిత్ర ఉన్న టెంపుల్. టెంపుల్లోకి అయితే వెళ్ళి టెంపుల్ యొక్క విశిష్టతలు, టెంపుల్ యొక్క చరిత్ర గురించి అయితే తెలుసుకుందామండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ టెంపుల్కు చాలా రకాల విశేషాలు ఉన్నాయండి. నేనైతే అన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను. బల్కంపేట్ ఎల్లమ్మ దేవాలయం మన తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని బల్కంపేట్లో ఉంటుంది. దాదాపుగా 700 సంవత్సరాల క్రితం స్వయంభుమూర్తిగా వెలిసిన ఎల్లమ్మ తల్లి బల్కంపేట్ ఎల్లమ్మ దేవాలయంగా భక్తుల పూజలు అందుకుంటుంది. చరిత్రలోకి వెళితే దాదాపు 700 సంవత్సరాల క్రితం మన హైదరాబాద్ ఏర్పడక ముందు బల్కంపేట్ చుట్టూ పొలాలతో ఒక చిన్న గ్రామం ఉండేది. ఒక రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా అమ్మవారి ఆకృతిలో ఒక బండరాయి అడ్డొచ్చింది. ఆ రైతు భక్తితో అమ్మవారి విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించినా కానీ ఎంతకు కదలకపోవడంతో ఊళ్ళోకి వెళ్ళి జనాన్ని తీసుకొచ్చాడు. అప్పుడు అందరూ కలిసి ప్రయత్నించినా కానీ విగ్రహం కదలలేదు. బహుశా ఇక్కడి నుంచే పూజలు అందుకోవాలన్నది అమ్మవారి అభిష్టం కావచ్చు. దైవ నిర్ణయాన్ని కాదనడానికి మనమెవరం అని శివసత్తులు ఇచ్చిన సలహాతో మూల విరాట్టు బావి లోపలనే ఉంచి ఒడ్డు నిలబడే పూజలు చేసేవారు. క్రమంగా రేణుక ఎల్లమ్మ తల్లి మహిమలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడంతో ఓ చిన్న ఆలయం అయితే వెలిసింది. రాజా శివరాజ్ బహదూర్ అనే సంస్థానాధీశుడి హయాంలో బెహతాఖాన్ గూడాగా పిలువబడిన ఈ ప్రాంతం కాలక్రమేణా బల్కంపేటగా మారింది. ఈ ఆలయం 1919లో నిర్మాణం జరిగింది. ఎల్లమ్మ తల్లి బల్కంపేట ఎల్లమ్మగా సుప్రసిద్ధురాలైంది. ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే అమ్మవారి స్వయంభుమూర్తి శిరసు భాగం వెనక నుంచి నిత్యం జలధార ప్రవహిస్తూ ఉంటుంది. ఈ పవిత్ర జలాన్ని భక్తులు మహాతీర్థంగా స్వీకరిస్తారు. ఈ నీటితో ఇళ్లను శుద్ధి చేసుకుంటే భూత ప్రేత పిశాచాది దుష్టశక్తులు పారిపోతాయని భక్తుల గట్టి నమ్మకం. స్నానం చేసే నీటిలో కాస్తంత తీర్థం కలుపుకుంటే గజ్జి, తామర మొదలైన చర్మ వ్యాధులు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ప్రతి సంవత్సరం ఆషాఢమాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాన్ని చూడ్డానికి ముల్లోకాల నుంచి దేవతలు దిగొస్తారని ప్రతీది. దాదాపుగా 5 లక్షల మంది భక్తులు హాజరవుతారు. అంతేకాకుండా అమ్మవారికి ఆదివారం, మంగళవారం, గురువారాలు అత్యంత ప్రీతిపాత్రమైన రోజులు. ఈ 3 రోజుల్లో వేల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. డిఫరెంట్ కాన్సెప్ట్తో అయితే మీ ముందుకు వస్తానండి. సో సైనింగ్ ఆఫ్ రవికుమార్ ఫ్రమ్ మణిచంద్ర టాక్స్. థ్యాంక్ యూ సో మచ్.